నేను పని చేసినప్పుడంతా కాస్త గ్యాప్ తీసుకుంటానండి. గ్యాప్ తీసుకొని మళ్ళీ కిచెన్‌కెళ్ళి మళ్ళీ ఒక పని జేసొస్తా. ఒకటంటే కొంచెం గాదు. ఒక కంప్లీట్ పని జేసొస్తా. మళ్ళీ అదయిపోయినాక మళ్ళీ కంప్లీట్ జేస్తాను. అట్లా మళ్ళీ ఎందుకంటే కంటిన్యూ పని చేయనండి. ఆడవాళ్ళు కాసేపు కూర్చుంటా ఉండాలి. మోకాళ్ళ మీద బరువు పడతదంటారు గదా! అప్పట్లో మనము కింద కూర్చొని చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అందుకే మోకాళ్ళ నొప్పులు ఉండేటివి గాదు. ఇప్పుడు నిలబడి పని జేయటం వల్ల వస్తున్నాయని మా అంకుల్ మా అమ్మ వాళ్ళకప్పుడు చెప్పేవాడు. ఇంక నేను 50 క్రాస్ అయిపోయింది గదా! ఇంకా నేను అలా కంటిన్యూ నిలబడి చేయడం కరెక్ట్ కాదని ఎక్కువ నేను కిచెన్‌లోనే చూసే ఉంటారు మీరు. ఇలా కూర్చొనే చేస్తా. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయని కాదు. నిలబడగలను నేను గూడా 2 అవర్స్ నిలబడగలను. బట్ అది మానేసుకుంటున్నా. మీరు గూడా అలాంటి హ్యాబిట్ ఉంటే మానేసుకోండి. అరకిలో బెండకాయ కర్రీ చేస్తున్నా. మా వాళ్ళని అడిగినా బెండకాయ కర్రీ ఎట్లా చేయాలి అంటే, మొన్న చేసినట్టు చేయొద్దు. అది మొన్న చేశాను గదా! బీట్రూట్ మసాలా వేసి. మాకట్లా వద్దు తల్లి బీట్రూట్ తిన్నట్టుంది. ఎట్లాగన్నా చెయ్యి ఫ్రై గూడా వద్దన్నారు. ఇంకా మా వాళ్ళు స్పెషల్ గదా నాకు. అందుకని నేను మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేశాను. ఒక 4 వీడియోలు చూశాను. నాకేం నచ్చలేదు. నేను కట్ చేసిన షేప్‌కి ఏది మ్యాచ్ అవ్వలేదు. అంటే బెండకాయ కట్ చేసినాక చూశాను. సరే ఇంక కాన్సెప్ట్ అయితే అందాజుగా చూశాను గదా! అనేసి చేసేసానండి. గార్లిక్, ఆనియన్‌లేసేసాను. తర్వాత మసాలాకి ఏమేసానంటే కొంచెం ఈరోజు ఏం చేశానంటే చపాతీ గూడా చేశా. శనివారం గదా! రాత్రి మా ఆయనకు గూడా ఉంటదని ఒక 5 చపాతీలు చేసినాను. నాకు ముందు రోజున్న చపాతీ ఒకటుంది గదా! అని కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఎందుకంటే రేపు ఇంకా మళ్ళీ సద్ది తినాలి. రేపు సండే గదా! అనేసి బావుందండి. జీలకర్రేసినాను, వెల్లుల్లిపాయలేసినాను, పచ్చిమిరపకాయలేసేసినాను. ఉల్లిపాయలు ఎక్కువేసుకోవాలి. ఎన్నైనా ఏసుకోవచ్చు. దానికి లిమిట్ లేదు. తీపొస్తది, ఒదిగొస్తది. ఇక బెండకాయలు ఇట్లా వేసేసి ఉప్పు వేయాలి. యాక్చువల్‌గా ముందే వేయలేదు. కలిపి పెట్టిన. ఏఎంసీ మూత గనక స్టీమ్ బాయిల్ లాగైతది. కొంచెం ఒక్క సెకండ్ తీయటం లేట్ అవ్వటం వల్ల లైట్‌గా మాడినట్టయింది. బట్ ఏఎంసీలో అలా మాడటం వల్ల వాసన రాదండి. మామూలు పెన్నాలలో మాడితే అది మొన్న చూసారు మీరు. నాది సేమియా తగిలి గిన్నె బ్లాక్ అయింది. అది రోజు మీరు చూస్తూనే ఉంటారు. అది పోనే పోవట్లే చూడండి. ఒక్కసారి సేమియా వేడి తగిలి. అదే ఏఎంసీ చూడండి ఇంత బెండకాయ ఏసినా గూడా ఏమవ్వదు. ధనియా పౌడర్ ఏసినా, ఉప్పు, కారం, చాట్ మసాలా ఏసినానండి. మళ్ళీ గరం మసాలా ఎందుకులే మా పిల్లలకి అన్నిట్లో ఫ్లేవర్‌లు డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉండాల. అందుకని చాట్ మసాలా ఏసాను. మీరు గూడా ట్రై చేయండి. చాట్ మసాలా ఏసుకోండి లేదా గరం మసాలా ఏసుకోండి. అది మీ ఆప్షనల్. నేను డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాను. మీకు చూపిస్తుంటానండి. ఇంకా కొంచెమే పిండి తడిపినా గదా! 5 చపాతీలు చేశా. ఇంకా మాక్సిమం 3 నిమిషాలు ఈ వీడియో కవర్ చేయాలని చూసా. ఇంకా ఉంది. ఇంకో క్లిప్ ఉంది. ఈ రోజుకి ఇంకా 2 క్లిప్పులున్నాయి. రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి చెప్తున్నా. షార్ట్ వీడియోలో ఎలా ఉంటుంది? ఏమి చెప్పండి. కొంచెం కాన్సెప్ట్ మార్చేస్తున్నాను గదా! ఏ రోజుది ఆ రోజు అప్‌లోడ్ చేస్తున్నా. రోటీ ఇట్లాగే పొంగిస్తానండి.